పొద్దున్న స్నానాలు, టిఫిన్‌లు, పూజలు అన్నీ అయిపోయాయి. ఇంక సరే 12కి ఏం వంట చేద్దామా అని ఆలోచిస్తుంటే ఇంకా ఈరోజైతే దొండకాయ అయితే చేద్దామనుకున్నాను. వెజిటబుల్ దొండకాయ పచ్చడి, టమాటా వేసి చాలా బావుంటుందండి. పోషకాలకి పోషకాలు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక దొండకాయలైతే ఫ్రిడ్జ్‌లో చూస్తే దొండకాయలైతే ఇంకా 30 దొండకాయలైతే తీశాను. దాంట్లో ఓ పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చిన్న క్యారెట్, ఒక చిన్న సైజు 2 క్యారెట్స్, కొద్దిగా కాలీఫ్లవరు, కొద్దిగా బ్రోకలీ, ఇంకా పచ్చి బఠానీలున్నాయి. సరే అవి కూడా వేసేసానండి. ఇవన్నీ వేసేసి వెజిటబుల్స్ పచ్చడిలా చేస్తే చాలా బావుంటుందండి. ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అయితే ఇలాగ అన్నీ కట్ చేసుకున్నాక ఇక మనం అలా దూరగా చిన్న మంట మీద అలా వేగనివ్వాలండి. ఇలా వేగాలి. మంట మాత్రం పెద్దగా అసలు పెట్టకూడదండి. అలా ఉడుకుతూ ఉండాలనమాట. ఇలా ఇవి అవుతున్న కొద్దీ 2 టమాటాలు అయితే కట్ చేసి అందులో వేసేసుకున్నాను. ఇక అవి వేగుతున్నప్పుడు ఇంకా ఈ ముందు దొండకాయ పచ్చడి గురించి మనకు బెనిఫిట్స్ ఏంటో చెప్తారు వినండి. దొండకాయ అంటే చాలా పోషక విలువలు ఉన్నాయండి ఈ కూరగాయల్లో. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబరు అలాగే పోషక తత్వాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మన రక్తంలో షుగర్ ఉంటుంది కదండీ! షుగర్‌ని కూడా చాలా కంట్రోల్‌లో ఉంచుతుందనమాట. కడుపులో అజీర్ణంగా ఉన్నప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది. అంతే కాదండి గుండెకి కూడా చాలా మంచిది దొండకాయ. ఇంకా ఇవన్నిటికంటే ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనం బరువు చాలా తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుందనమాట. ఇది చాలా మంచి ఆరోగ్యకరమైన కూర అనమాట. దొండకాయ చాలా మంచిదండి. అలాగే ఈ వెజిటబుల్స్ అన్నీ వేశాను. ఎందుకు ఇవన్నీ ఏసింది అనుకుంటున్నారా? ఏం చేస్తానండి మా పిల్లలు అన్నీ తినరండి. అందుకని ఎక్కడ వీలు పడితే అక్కడ అలా వేస్తూ ఉంటాననమాట. అయినా ఇవన్నీ వేస్తే చాలా బావుంటుందండి రోటి పచ్చడి. అయితే రోల్లో అయితే దంచితే చాలా బావుంటుంది. కానీ మన ఇండియా కాదు కదండీ! ఇక్కడైతే సరే మా పిల్లల దగ్గర ఎప్పుడో ఒకసారి నేను రోలు తీసుకొచ్చాను. రోకలి కూడా తెచ్చాను. కానీ రోకలైతే కనిపించలేదు. ఇంకా సరే ఆ రోల్ అయితే పక్కన పెట్టి మిక్సీలో అయితే రయ్యమని 2 సార్లు అయితే అట్లా అనిపించాను. ఎందుకంటే మెత్తగా గంధంలాగా అయితే రుబ్బుకోకూడదండి. ఇలాగ అన్నీ అయిపోయాక ఇంకా ఒక పెద్ద సైజు ఎల్లిపాయలు, ఒక 10, 15 రెమ్మలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, ఉప్పు అవన్నీ ఏసేసి మళ్ళీ అలాగే 2 నిమిషాలు అలా సన్న మంట మీద అలాగే ఉంచేసి ఇంకా నేనైతే కట్టేసానండి. ఇంకా పొయ్యి కట్టేసి అది చల్లగా అయిపోయాక ఇంకా మిక్సీలో అలా 2, 3 సార్లు రయ్యమనిపించి గంధంలాగా అయితే అవ్వకూడదండి. ఇక పోపేసేసాననమాట. ఇది నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలు కూడా